సో ఆటోకాడ్‌లో ఎవ్రీ కమాండ్ డ్రా చేయడానికి మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో ఈరోజు వచ్చి లైన్ కమాండ్. సో లైన్ కమాండ్‌కున్న డిఫరెంట్ మెథడ్స్ ఏంటి? దాన్ని ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ బేసిక్ మెథడ్ 2 పాయింట్ మెథడ్ అంటాం. సో లైన్ కమాండ్‌ని యాక్టివేట్ చేయడానికి ఎల్ షార్ట్‌కట్. సో ఎల్ ఎంటర్. సో ఎల్ ఎంటర్ ఇచ్చిన తర్వాత 2 పాయింట్ మెథడ్ అనేది స్టార్టింగ్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్. సో ఇది బేసిక్ అండ్ సింపుల్ లైన్ డ్రా చేసే మెథడ్. నెక్స్ట్ మనం డ్రా చేయాలనుకున్న లైన్ స్టార్టింగ్ పాయింట్ ఇచ్చి సో డైరెక్షన్, సో ఐదర్ రైట్, లెఫ్ట్, టాప్, బాటమ్ ఏదైనా డైరెక్షన్ ఇచ్చి డిస్టెన్స్ మెజర్మెంట్ కూడా ఇచ్చి డ్రా చేయొచ్చు. సో ఇప్పుడు 2 యూనిట్స్ ఇస్తున్నాం. సో 2 యూనిట్స్ ఈ డైరెక్షన్, నెక్స్ట్ ఈ డైరెక్షన్లో 5 యూనిట్స్. సో ఇలాగా డైరెక్షన్ ఇచ్చి డిస్టెన్స్ మెన్షన్ చేసి కూడా మనం లైన్ అనేది డ్రా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్, సో ఇప్పుడు డ్రా చేసేటప్పుడు ఓన్లీ స్ట్రైట్ లైన్స్ మాత్రమే డ్రా చేయగలుగుతున్నాం, ఇంక్లైన్డ్ లైన్స్ రావట్లేదు. ఈవెన్ నా కర్సర్ నేను ఇక్కడ కార్నర్లో పెట్టి క్లిక్ చేసినా కూడా సో అది స్ట్రైట్గా తీసుకొని ఇక్కడే ఆ లైన్ని ఎండ్ చేస్తుంది. సో ఇలాగనమాట. సో ఈవెన్ నేను ఇప్పుడు డౌన్ సైడ్ ఈ కార్నర్లో లైన్ రావాలన్నా ఇక్కడే క్లిక్ చేసినా సో స్ట్రైట్గా ఇక్కడికి లైన్ అనేది ఎండ్ అవుతుంది. సో దిస్ ఈజ్ జస్ట్ బికాజ్ ఆఫ్ ఆర్థో మోడ్ ఆన్ చేయడం వల్ల. సో ఆర్థో మోడ్ ఆఫ్ చేయడానికి F8 కీని యూజ్ చేయాలి. సో అప్పుడు మనకు కంప్లీట్గా 360 డిగ్రీస్లో లైన్ అనేది ఫ్రీ అయిపోతుంది. సో ఫ్రీ హ్యాండెడ్గా డైరెక్షన్ ఇచ్చేసి మనం డిస్టెన్స్ని మెన్షన్ చేసి లైన్ అనేది డ్రా చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ లైన్ డ్రా చేయడానికి ముఖ్యంగా మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. సో ఒకటి అబ్సల్యూట్ కోఆర్డినేట్ మెథడ్, రిలేటివ్ రెక్టాంగిల్ మెథడ్ అండ్ పోలార్ కోఆర్డినేట్ మెథడ్. సో ఫస్ట్ వన్ అబ్సల్యూట్ కోఆర్డినేట్ మెథడ్ ఏంటిదంటే, సో ఎవ్రీ పాయింట్ ఒక లైన్ డ్రా చేయాలంటే స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్ కంపల్సరీ కదా. సో ఇప్పుడు ఇక్కడున్న ఈ పాయింట్ అండ్ దిస్ పాయింట్, సో ఎవ్రీ పాయింట్ని మనం ఆరిజిన్ నుంచి క్యాలిక్యులేట్ చేసి ఇచ్చే మెథడ్ని అబ్సల్యూట్ కోఆర్డినేట్ మెథడ్ అని అంటాం. సో ఒక ఎగ్జాంపుల్ డ్రా చేద్దాం. సో ఇది ఆటోకాడ్కి ఆరిజిన్ అనమాట, సెంటర్ పాయింట్. సో ఇక్కడ నేను కర్సర్ని యూజ్ చేయకుండా డైరెక్ట్ కోఆర్డినేట్స్ యూజ్ చేసి డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఎంటర్. సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ మనకు సెంటర్లో ఉంటుంది కాబట్టి 0,0. ఓకే, సో ఇక్కడ ఈ అబ్సల్యూట్ కోఆర్డినేట్ మెథడ్లో మనకు ఇంపార్టెంట్ ఏంటంటే, సో మన పాయింట్ యొక్క డిస్టెన్స్ని x, y ఫార్మాట్లో ఇవ్వాలి. సో ఆరిజిన్ నుంచి x డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ ఉంది, y డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ ఉంది అనేది మనం క్యాడ్కి ఇచ్చినప్పుడు అది అక్కడ పాయింట్ క్రియేట్ చేసి ఆ పాయింట్కి లైన్ అనేది కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ 0,0 అనేది స్టార్టింగ్. సో నెక్స్ట్ నేను x డైరెక్షన్లో 5 యూనిట్స్ వెళ్ళాలి, y డైరెక్షన్లో ఏం లేదు. సో ఇక్కడ ఏమవుతుంది, x అనేది 5, y అనేది 0, ఎంటర్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, ఇక్కడ నుంచి నేను పైకి ఒక 3 యూనిట్స్ వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఆరిజిన్కి 5 యూనిట్స్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ y డైరెక్షన్లో 3 ఉంది. సో ఆరిజిన్ నుంచి ఈ పాయింట్కి మనకు డిస్టెన్స్ ఎంత అవుతుంది, సో 0,0 నుంచి 5, y డైరెక్షన్లో 3 అంటే 5,3, ఎంటర్. సో ఇక్కడ పాయింట్ క్రియేట్ అయ్యి ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తుంది. సో ఇంకొక విషయం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనకి ఎక్స్లో డిస్టెన్స్ ఉన్నా లేకున్నా 0 మెన్షన్ చేస్తాం. డిస్టెన్స్ లేకపోతే 0 మెన్షన్ చేయాలి. y డైరెక్షన్లో డిస్టెన్స్ లేకపోతే 0 మెన్షన్ చేయాలి. అంతేగాని లేదు అని చెప్పి ఓన్లీ x వాల్యూ ఇవ్వద్దు, ఓన్లీ y వాల్యూ కూడా ఇవ్వద్దు. అండ్ అగైన్ x వాల్యూ లేదు అని ముందు y వాల్యూ ఇచ్చి y, x అలా ఇవ్వద్దు. సో ఇది ఫిక్స్డ్ ఫార్మాట్ ఏంటంటే x, yలో మాత్రమే ఇవ్వాలన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను 3 యూనిట్స్ ఇక్కడికి రావాలి.
సో ఇక్కడ x డైరెక్షన్లో 3 యూనిట్స్ అండ్ ఆరిజిన్ నుంచి y డైరెక్షన్లో 3 యూనిట్స్. సో ఇక్కడ ఆల్రెడీ మనం 5 వచ్చాం. సో ఇక్కడ 5 నుంచి ఇక్కడ 3 వెళ్ళాలి. అంటే టోటల్గా 5 ప్లస్ 3 8 అంటే x డైరెక్షన్లో 8 కామా y డైరెక్షన్లో 3 ఎంటర్. సో ఇక్కడ ఇది. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనికి ఇచ్చే ఫార్ములా అనమాట, మెథడ్ ఏ ఫార్మాట్లో ఇవ్వాలి. సో అబ్సల్యూట్ కోఆర్డినేట్ మెథడ్లో x, y సింపుల్ మెథడ్. సో నెక్స్ట్ మెథడ్ రిలేటివ్ రెక్టాంగిల్ మెథడ్. సో రిలేటివ్ రెక్టాంగిల్ మెథడ్ అనేది ఏంటంటే నార్మల్గా మనం అబ్సల్యూట్లో ఎవ్రీ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ x, y అనేది ఆరిజిన్ నుంచి క్రియేట్ చేసాం. రిలేటివ్ రెక్టాంగిల్ మెథడ్లో ఏమవుతుందంటే ఎక్కడైతే మనకు లాస్ట్ పాయింట్ ఎండ్ అవుతుందో సో అక్కడ మనకు ఆరిజిన్ అనేది చేంజ్ అయిపోతుంది. ఐ మీన్ 0, 0 ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసాము, ఇక్కడ ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ మన ఆరిజిన్ ఇక్కడికి వస్తుంది, అంటే 0, 0 ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి, ఎందుకంటే మన ఆరిజిన్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి. ఇన్ కేస్ ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలంటే మైనస్ వాల్యూస్ ఇవ్వాలి, డౌన్కి వెళ్ళాలంటే మైనస్ వాల్యూస్ ఇవ్వాలి. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక విషయం, ఇక్కడ అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టంలో సింపుల్గా x, y అని యూజ్ చేస్తున్నాం. రిలేటివ్ రెక్టాంగిల్ మెథడ్లో మనం ఎండ్ అయిన పాయింట్ నుంచి స్టార్ట్ అవ్వాలి అని క్యాడ్కి తెలపడానికి @ అనే సింబల్ని మనం యూజ్ చేయాలి. ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ రిలేటివ్ రెక్టాంగిల్ మెథడ్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ L ఎంటర్ ఇచ్చిన తర్వాత సో 0, 0 అనేది అన్ని మెథడ్స్కి కామన్ కాబట్టి ఇక్కడ 0, 0 సెంటర్ నుంచి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ లైన్కి ఒక 5 యూనిట్స్ ఇవ్వాలి. x డైరెక్షన్లో 5 యూనిట్స్ కామా y డైరెక్షన్లో 0 ఎంటర్. సో ఇది కూడా ఫస్ట్ పాయింట్ కాబట్టి 0, 0 అంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా వస్తుంది. @ ఇచ్చినా ఇవ్వకపోయినా ఫస్ట్ లైన్ కాబట్టి ఇక్కడే వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం వాల్యూస్ ఇవ్వాలి, ఆరిజిన్ నుంచి కాకుండా ఎండ్ పాయింట్కి మన ఆరిజిన్ అనేది షిఫ్ట్ అయిపోతుంది రిలేటివ్ రెక్టాంగిల్ మెథడ్లో. సో ఇక్కడ నుంచి నేను y డైరెక్షన్లో 3 యూనిట్స్ వెళ్ళాలి, x డైరెక్షన్లో మాత్రం ఏం వెళ్ళట్లేదు కాబట్టి. సో ఎండ్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వు అని చెప్పడానికి @ సింబల్ అండ్ x డైరెక్షన్లో 0 కామా y డైరెక్షన్లో 3 యూనిట్స్ ఎంటర్. ఓకే సో ఇలాగా. సో నార్మల్గా 0, 3 అని కొట్టామనుకోండి. సో ఇక్కడ నుంచి 0 x డైరెక్షన్లో y డైరెక్షన్లో 3 తీసుకొని ఇక్కడ పాయింట్ క్రియేట్ అవుతుంది. మనం @ సింబల్ ఇచ్చాం కాబట్టి సో ఇక్కడ నుంచి x డైరెక్షన్లో 0 ఏం వెళ్ళకుండా y డైరెక్షన్లో 3 యూనిట్స్ అనేది ఇక్కడికి వెళ్ళింది. సో ఒకటి మైనస్ వాల్యూ చూద్దాం. సో @ సింబల్ దట్ మీన్స్ స్టార్ట్ ఫ్రమ్ ద ఎండ్ పాయింట్ అండ్ x డైరెక్షన్లో -2 యూనిట్స్ కామా y డైరెక్షన్లో పైకి ఏం వెళ్ళట్లేదు. సో 0 ఎంటర్. ఓకే సో ఇక్కడ 2 యూనిట్స్ ఆరిజిన్ నుంచి బ్యాక్ వచ్చింది. ఓకే ఇలాగా. సో ఇది ఆరిజిన్ లాగా ఫిక్స్ అయిపోయి @ సింబల్ ఇవ్వగానే ఆరిజిన్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అయిపోయి టెంపరీగా మైనస్ డైరెక్షన్లో మనకు 2 యూనిట్స్ ఇచ్చి y డైరెక్షన్లో పైకి ఏం వెళ్ళట్లేదు కాబట్టి సో ఇక్కడ పాయింట్ క్రియేట్ చేసి ఈ లైన్ అనేది క్రియేట్ అయిపోద్ది. పాయింట్ అంటే మనకి ఇక్కడ చూపించదు, జస్ట్ లైన్ అనేది ఈ పాయింట్కి డ్రా చేస్తుంది. ఓకే సో దిస్ ఈజ్ రిలేటివ్ రెక్టాంగిల్ మెథడ్. సో నెక్స్ట్ మనకు ఇక్కడ మనం డ్రా చేసిన డ్రాయింగ్స్ అన్నీ స్ట్రైట్ లైన్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ పర్టికులర్గా ఇంత యాంగిల్లో వెళ్ళాలి అనుకున్నప్పుడు పోలార్ కోఆర్డినేట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో దీన్ని ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి నేను ఒక 30 degreesలో 5 యూనిట్స్ లైన్ అనేది డ్రా చేయాలి. సో ఇక్కడ దీనికి ఉన్న ఫార్మాట్ ఐ మీన్ ఎలా మనం ఇన్పుట్ ఇవ్వాలి అనేది కూడా గమనించండి. సో ఫస్ట్ @ సింబల్, ఎందుకంటే ఎక్కడ ఎండ్ అయినామో అక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఆరిజిన్ నుంచి అంటే చాలా డిఫికల్ట్ అవుద్ది కాబట్టి @ ఇచ్చి ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి @ డిస్టెన్స్ ఫస్ట్ 5 యూనిట్స్. సో
ఇక్కడ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ అనే సంబంధం లేదు. ఎందుకంటే మనం యాంగిల్ ఇస్తున్నాం కాబట్టి, సో అది ఆటోమేటిక్‌గా టర్న్ అవుతుంది. ఎక్స్, వైతో దానికి అవసరం లేదు. జస్ట్ డిస్టెన్స్ అండ్ యాంగిల్ మాత్రమే ఇవ్వాలన్నమాట. ఇక్కడ డిస్టెన్స్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ యాంగిల్ ఇవ్వడానికి ఒక సింబల్‌ని మనం యూజ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం మెథడ్‌ని యూజ్ చేసి క్యాడ్‌కి ఏమర్థమైంది? లైక్ ఎండ్ పాయింట్ దగ్గరే స్టార్ట్ అవ్వాలి అని అర్థమైంది. సో అలాగే ఇక్కడ నెక్స్ట్ ఒక యాంగిల్‌లో డ్రా చేయని చెప్పడానికి మనం లెస్ దాన్ సింబల్‌ని యూజ్ చేయాలి. సో కమాండ్ బార్‌లో చూస్తే @5 అంటే ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి 5 యూనిట్స్ వెళ్ళు, లెస్ దాన్ ఇంత యాంగిల్స్‌లో 30 డిగ్రీస్ ఎంటర్. ఓకే. సో ఇప్పుడు ఆ యాంగిల్ 30 డిగ్రీస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇలా అండ్ 5 యూనిట్స్ డిస్టెన్స్ కూడా ఉందో లేదో చూద్దాం. సో 5 యూనిట్స్ స్టార్టింగ్ అంటే యూజ్ చేయడం వల్ల ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 5 యూనిట్స్ ఇన్ 30 డిగ్రీస్. సో ఇలాగా పోలార్ కోఆర్డినేట్ మెథడ్‌ని యూజ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక లైన్ తీసుకుందాం. ఎంటర్ ఇప్పుడు డౌన్‌కి ఒక 5 యూనిట్స్ రావాలి. సో ఇప్పుడు మనకి ఈ యాంగిల్ ఎంత అవుతుంది? సో ఇది 0 అనుకుంటే ఇది 0 డిగ్రీస్ అవుతుంది. సో ఇక్కడ 90 డిగ్రీస్ అండ్ 180, 270 డిగ్రీస్. సో మనం ఇచ్చేటప్పుడు లెస్ దాన్ 270 డిగ్రీస్ ఇస్తే ఈ డైరెక్షన్‌లో ఫిక్స్ అవుతుంది. సో డిస్టెన్స్ ఇవ్వాలి 5 యూనిట్స్ లెస్ దాన్ యాంగిల్ వచ్చి 270 డిగ్రీస్ ఎంటర్. సో డౌన్ డైరెక్షన్‌లో 5 యూనిట్స్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. ఇలా. సో దిస్ ఈజ్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్. నెక్స్ట్ లైన్ డ్రా చేయడానికి ఇంకా మనకున్న మెథడ్స్‌లో సింపుల్‌గా 2 పాయింట్ మెథడ్ ఒకటి అండ్ డైరెక్ట్‌గా డిస్టెన్స్ ఇచ్చి డైరెక్షన్ చూపించేసి ఎంటర్ కొడితే లైన్ అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ దెన్ ఈ సింపుల్‌గా 3 మెథడ్స్. సో ఇది లైన్ కమాండ్ అన్నమాట.